విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9888553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ పురపాలక సంఘం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పదావత్ సంతోష్ అధ్యక్షతన ఒక మార్పు అభివృద్ధికి మలుపని స్వచ్ఛతపై తొలి అడుగు అనే నినాదంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరము చెట్లు నాటుకోవడం వలన ఆ చెట్లు పెరిగి పెద్దవై మనకు నీడనివ్వడంతో పాటు మనకు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ కూడా వస్తుందని, చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వచ్చే తరం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే స్థాయి వస్తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని ఆయన కోరారు. చెట్ల యొక్క నీడ అనేది వెలకట్టలేనిదని, చెట్లు ప్రగతికి మెట్లని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి సమాజంలో మార్పు తీసుకురావాలని, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను వాడే బదులుగా జూట్ బ్యాగులను, గుడ్డ సంచులను వాడాలని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేసినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన మహిళలకు ఆయన చేతుల మీదుగా జూట్ సంచులను బహూకరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, పొల్యూషన్ బోర్డు అధికారి దివ్య, మెప్మా మేనేజర్ సోఫియా, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.